వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. అనకాపల్లి మహిళా పోలీస్ స్టేషన్ లో నూతన ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లు ప్రారంభించిన జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జిల్లా ఎస్పీ మహిళా సంబంధిత కేసులు, మహిళలపై అఘాయిత్యాలు, కుటుంబ తగాదా కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మొదట కౌన్సిలింగ్ ను నిర్వహిస్తున్నారు. అనంతరం ఫిర్యాదుల ఆధారాలను బట్టి క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నామని, కౌన్సిలింగ్ కోసం ఇప్పటికే మహిళా పోలీసులకు ఇప్పించి వారితోనే కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన శక్తి యాప్ పై అవగాహన కల్పించి మహిళలందరూ శక్తి యాప్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా అవగాహన కల్పిస్తున్నాం. ఎక్కడైనా ఎవరైనా మహిళలపై అఘాయిత్యాలు జరిగితే శక్తి యాప్ ద్వారా SOS కాల్ చేస్తే కంట్రోల్ రూమ్ కు వచ్చిన సమాచారంతో తక్షణం సంఘటన స్థలానికి సిబ్బంది చేరుకొని మహిళలను రక్షించే ఏర్పాట్లు చేశాం. ఇప్పటికే అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 39 శక్తి టీంలు ఏర్పాటు చేశామన్నారు. నిత్యం స్కూల్స్, కాలేజీలు, బస్టాండ్ వద్ద ఉండే విద్యార్థినులు మహిళలతో మాట్లాడి వాళ్ళు ఏమైనా ఈవ్టీజింగ్, వేధింపులు లాంటివి ఎదుర్కొంటున్నారా అన్నది ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మహిళా చట్టాలపై మొదటి విడతగా జిల్లాలో చాలా వరకు గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. Sir. Okay, good job. Srinivasa sir. That's a mean. Good. Please, sir. Good job. ఇక్కడ ఓవరాల్ ఇన్ఛార్జ్ ఉమెన్ ఎస్ఐ యమునా గారు ఉన్నారు కదా? ఓవరాల్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ ఏరియా. సో ఇక్కడ కూర్చొని ఇప్పుడు నుంచి అన్ని కౌన్సిలింగ్ ఇక్కడ జరిగేది. వెయిటింగ్ బయట ఏమి వెయిటింగ్ చేయగలుగుతాం, ఇక్కడ అందరికీ వెయిటింగ్ కూర్చోండి. ఓపెన్ గానే పెట్టండి సో దట్ ఎయిర్ కెన్ ఫ్లో అవుతుంది. ఓకే, గుడ్, థ్యాంక్ యూ.